సాయికృష్ణ లాక్ అప్డేట్ వెనుక ఇంకెంతమంది ఉన్నారో అందరి పేర్లు బయటకు రావాలన్నారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. మార్కాపురం నుంచి విజయవాడ వచ్చే వరకు సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ విషయంలోనూ ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన యువకుడి హత్యను పవన్ కళ్యాణ్ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు సుధాకర్ బాబు. మొదటిసారిగా పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకొచ్చారు, తెచ్చిన కానిస్టేబుల్ ఎవరు, తీసుకురామని ఆదేశాలు ఇచ్చింది ఎవరు, సిపి పరిధిలోనే ఆదేశాలు వచ్చినాయా, సిపికి డీజీపీ ఆదేశాలు ఇచ్చాడా, డీజీపీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారా, ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది మా అందరికీ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సాయికృష్ణ కేసు ఈ రోజున వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని అనేకమైన ప్రభుత్వ హత్యలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విధంగానే మా సోదరుడు కాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పోలీస్ స్టేషన్లో అదే సిఐ ద్వారా బాధితుడై అది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉండినా ఈ రోజు వరకు కూడా ఆ కేసు మీద ఈ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. తన సొంత సామాజిక వర్గంలోని ఒక యువకుడు చనిపోతే దాని మీద ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రి గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అడుగుతున్నాం. ఇది సాయికృష్ణ కుటుంబానికో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా మానవ హక్కులకు సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే హత్యాకాండాలు నిర్వహిస్తుంది, పోలీస్ స్టేషన్ని వాటికి కేంద్రంగా మార్చిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.